నేడు గురుకులాల పరిస్థితి చూస్తే అత్యంత భయంకరంగా మారింది. ఎందుకంటే విద్యార్థులు ఒకవైపు చదువుకోవాలన్నా లేకపోతే గురుకుల పాఠశాలనే మన్నశాసనం రాసే విధంగా ముందుకు పోతున్నాయి. ఎందుకంటే గతంలో చూస్తే అనేక అంశాలు జరిగినాయి. నేడు చూస్తే ఒకవైపేమో ఎలుకలు కొరికినాయని, మరోవైపేమో తినే అన్నంలో బల్లులు పడ్డాయని, అదేవిధంగా గోడలు కూలడం. ఒకవైపు పిల్లలకు ఇంత చలికాలం ఉంది. ఈరోజు నేను రాష్ట్రంలో ఉన్న మంత్రులను మరియు ఎమ్మెల్యేలను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మీరు ఇంతటి చలిలో మీరు ఏ విధంగా స్నానం చేస్తారు? గురుకుల పిల్లలు ఏ విధంగా స్నానం చేయాలి? చల్లని నీళ్లు, అది కూడా సరిపోని బాత్రూమ్లు, సరిపోని క్లాస్ రూమ్లు, పడుకోనికి వీళ్ళని గదులు. అదేవిధంగా చూసుకుంటే నేటికి దుప్పట్లు కూడా సగం రావడం, ఇంతవరకు షూలు రాకపోవడము, అనేక అంశాల మీద ఇచ్చే బట్టలు రాకపోవడం. ఈ గురుకులాల పరిస్థితి దయనీయంగా ఎందుకు మారింది? గత ప్రభుత్వంలో కూడా మేము అనేక ఉద్యమాలు చేస్తే ఈ దుస్థితి కొద్దిగా ఉండేది. అందులో కూడా మేము ఉద్యమాలు చేసాం. నేడు కూడా ఏం అడుగుతున్నామంటే, ఇంతవరకు మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చే బిల్లులు ఇచ్చే అంత మీద కాన్సన్ట్రేషన్ ఈ గురుకులాల మీద ఎందుకు లేదు? గురుకుల పిల్లలకు ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందో అప్పుడే మొట్టమొదటినే వాళ్ళకి రగ్గులు కానీ లేకపోతే మంచి హాస్టల్ భవనాలు కానీ కూలిపోయే హాస్టల్ భవనాలలో పెట్టారు. డ్రైనేజ్ వాసన, ఇంతవరకు ఒక స్టాఫింజర్ లేడు, వాళ్ళ బాత్రూంలో అధ్మానంగా అనేక అంశాల మీద నేడు గురుకుల పాఠశాలలో చదివే పిల్లలేమో బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారు. వారి తల్లిదండ్రులేమో ఇంటికాడ ఉండి నా పిల్లలు ఏ విధంగా దుస్థితితో ఉన్నారని వారు గత్యంతరం లేక, అంటే ఈ పేద వర్గాలు చదువుకోవద్దా, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ముందుకు పోవద్దా అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అదేవిధంగా ఖచ్చితంగా నేడు తొందరగా ఏదైతే ఈ పరిస్థితులు ఉందో ఈ పరిస్థితులపైన అధ్యయనం చేయాలి. ఎంబడే సొంత భవనాలకు, మంచి భవనాలకు ఇలా మార్చాలి. వీలైనంత తొందరగా సొంత భవనాలు కూడా కట్టాలి. ఎందుకంటే గవర్నమెంట్ మనం చూస్తే కామారెడ్డి డిక్లరేషన్ అనేక హామీలు ఇచ్చింది. బీసీ డిక్లరేషన్లో ఇంతవరకు పేద పిల్లలకు ఫీజు రియంబర్మెంట్స్ రాలే. 7,000 కోట్లు పెండింగ్ ఉంది. నేను అడుగుతున్న కాంట్రాక్టర్లకు మీరు బిల్లులు ఇస్తున్నారు. అదేవిధంగా పనికిరాని సంక్షేమ పథకాలని చెప్పి మీరు పేరు పెట్టి కోట్ల రూపాయలు మళ్ళీ ఇస్తున్నారే. మళ్ళీ ఈ పిల్లలు ఎటుపోవాలి? ఇంతవరకు కోర్సులు కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్ రాక రోడ్ల మీద ఉద్యోగాలు చేయలేక, అటు వేరే కోర్సుకు పోలేక పిల్లలు మొన్న చూస్తే వరంగల్లో 15,000 రూపాయలు స్కాలర్షిప్ రాక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అని చెప్పి నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను. ఈరోజు గురుకుల హాస్టల్లో జరుగుతున్నటువంటి ఎలుకలు కానీ బల్లులు కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి చాలా దారుణమైన పరిస్థితి. మీరు తక్షణమే దీన్ని స్పందించి హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ ఏదైతే ఉన్నాడో టీచర్లకు అక్కడ పండుకుంటారు కానీ మరి టీచర్లకు అరసలు పిల్లలకు ఎందుకు అరుస్తున్నాయి? సో మీరు దానిపైన వెంటనే దాన్ని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటూ, రెండోది ఏంటంటే భోజనంలో పప్పులో ఇప్పుడు వరకు ఫుడ్ పాయిజన్ 38 విద్యార్థులకు అవస్థ గురై 886 మంది హాస్టల్లో నుంచి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 48 మంది దీనికి చనిపోయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంతకుముందు మరి ఎందుకు అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు చనిపోలేదు, మరి ఇప్పుడే ఎందుకు చనిపోతుంది? దానిపైన మీరు కమిటీ వేయాలి. కమిటీ వేసి దానిపైన అసలు ఏం జరుగుతుంది అనేది మీరు వెంటనే స్పందించి దానికి ఎవరైతే బాధ్యులు వాళ్ళకు మీరు శిక్షించాలని చెప్పేసి మా తరపున కోరుకుంటున్నా. రెండోది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్లో ప్రైవేట్ స్కూళ్ళలో చదవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో టార్చర్ పెట్టి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబంలో జన్మించిన పిల్లలు ఏదో గురుకుల హాస్టల్లో ఇంతకుముందు స్టేట్ ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి గురుకుల పైన ఉన్నాడు ఇంతకుముందు ప్రవీణ్ సార్ దానికి ఒక తీర్చిదిద్దిరు, దానికి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి గురుకులాలని ఇప్పుడు మీరు ఏదో ఎవరినో పెట్టేసి దాన్ని మొత్తం గందరగోళం సృష్టించారు. కాబట్టి తక్షణమే దీనిపైన పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.